అట్లాగే నియరెస్ట్ విలేజ్ వచ్చేసి 200 మీటర్ల కంటే కొంచెం తక్కువ ఉంది, 180 మీటర్ల అట్లా వచ్చింది. కొత్తగా కాలనీ అనేది ఒక సంవత్సరంలో ప్రపోజ్ చేయడం జరిగింది. మేము ఈ మైన్కి రాకముందు గోరపల్లి విలేజ్ అనేది 1.6 కిలోమీటర్లు సుమారు పైన ఉంది. అంటే ఇంతకుముందు మేము ప్రపోజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ విలేజ్ 1 కిలోమీటర్ లేదు. కానీ కొత్తగా మైనింగ్ వల్ల 1.8 కిలోమీటర్లో హౌసింగ్ అనేది వచ్చిందని మీకు చెప్తున్నాము. అట్లాగే ఎయిర్పోర్ట్ అనేది ప్రస్తుతం మనం మాట్లాడుకునే మైన్కి 1.4 కిలోమీటర్లు ఉంది. మిగతా మైన్స్కి 1.3, 1.1 కిలోమీటర్ దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ వాళ్ళకి పర్మిషన్ కోసం మేము దరఖాస్తు చేసుకొని ఉన్నాము. ఎయిర్పోర్ట్ ఎన్ఓసి అనేది అండర్ ప్రాసెస్లో ఉంది. ఫైనల్ అయ్యే టైంకి మేము ఎయిర్పోర్ట్ ఎన్ఓసి సబ్మిట్ చేసేది మాకు ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇక్కడ మైనింగ్ చేసుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఫర్దర్ మేము ఆ తర్వాతే మూవ్ అవుతాము ఎయిర్పోర్ట్ నుంచి. ఇంకా నెక్స్ట్ సెన్సిటివ్ వచ్చేసి నియరెస్ట్ టూరిస్ట్ హబ్ మీరు చూస్తే 2.1 కిలోమీటర్ దూరంలో మనకి రాక్ గార్డెన్స్ అనేది న్యాచురల్గా ఫామ్ అయినటువంటి మన గోరవకల్లు విలేజ్ వాళ్ళకి న్యాచురల్గా ఫామ్ అయినటువంటి రాక్ గార్డెన్స్ ఉన్నాయి. వాటికి దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్ లేదని చెప్తున్నాము. ఎందుకంటే మనం ఇక్కడికి హై లెవెల్లో గాలి విండ్ అనేది ఆ డైరెక్షన్లో లేదు. ప్లస్ హైవే ఉంది, హైవే తర్వాత రాక్ గార్డెన్స్ అనేవి ఉన్నాయి. అట్లాగే సెన్సిటివిటీ చూస్తే నియరెస్ట్ టౌన్ వచ్చేసి కర్నూలు 14 కిలోమీటర్లో ఉంది. రైల్వే స్టేషన్ కర్నూలు కూడా 14.8 కిలోమీటర్ల సుమారు ఉంది. ఈ దగ్గరలో ఎటువంటి రిజర్వ్ ఫారెస్ట్ లేదు. 9.8 కిలోమీటర్ల దూరంలో గని రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఈ మైన్కి ఉంది. ఇంకొక ప్రాజెక్ట్కి 9.8 కిలోమీటర్లు వస్తుంది, 10.6 కిలోమీటర్లు వస్తుంది. ఇంకొక ప్రాజెక్ట్ 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్ల తర్వాత మాత్రమే రిజర్వ్ ఫారెస్ట్ అనేది వస్తుంది. సో దీనివల్ల దగ్గరలో ఎటువంటి రిజర్వ్ ఫారెస్ట్ లేవు కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరా ఫౌనాకి అంటే రిజర్వ్ చేసే ఫీచర్స్